ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనము. టేక్ అవే ద డ్రాస్ ఫ్రమ్ ద సిల్వర్ అండ్ ద స్మిత్ హ్యాస్ మెటీరియల్ ఫర్ వెసెల్. ప్రొవెర్బ్స్ చాప్టర్ 25 వర్స్ 4. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కొన్నిసార్లు ఫలించకపోవడానికి, జయించలేకపోవడానికి, విజయము సాధించలేకపోవడానికి కారణం మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న పాపాలు, అతిక్రమములు అయ్యుండొచ్చు. ఆ లోపము నీతో ఉన్న నీ స్నేహితులైనా కావచ్చు, ఆ పాపము నీ ద్వారా జరుగుతున్న చెడ్డ క్రియలైనా కావచ్చు. నిన్ను వెనక్కి లాగేవారు, నిన్ను ఆపివేసేవారు, నీ బలహీనతలు, ఇలా అనేక రకాలుగా నీవు విజయాన్ని సాధించలేకపోతున్నావు. ఈ రోజున నీవు అనుకుంటున్న కార్యములో సఫలత చూడలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటి అనేది నీవు ఆలోచించాలి. అదేంటో గ్రహించి గమనించి దానిని తీసివేసుకోవాలి. ఈ రోజున ప్రపంచం ఎలా ఉందంటే, వారి దగ్గరున్న తప్పు వారికి కనబడదు, వారి లోపము వారికి కనబడదు. వారు కరెక్ట్గానే ఉన్నామని ఫీల్ అవుతుంటారు. వారి వైపు నుండి అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయని ఆలోచిస్తుంటారు. నా వల్ల కాదు ఓడిపోయింది, నా వల్ల కాదు నష్టం వచ్చింది, నా వలన కాదు ఈ ఘోరం జరిగింది, ఇదంతా ఎవరి వలనో జరిగింది అని ప్రక్క వారిపై నిందలు మోపుతుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వెయ్యువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును అని. ఒక వెండి ప్రారంభపు దశలో ఎలా ఉంటుంది? నిరాకారంగా ఉంటుంది. చుట్టూ మట్టితోనో మలినమైన పదార్థములతోనో ఉంటుంది. దానిలోని మలినములను అలాగే ఉంచి ఒక పాత్ర చేయండి అంటే ఎవ్వరూ దానిని చేయలేరు. దానికి ఒక రూపమును ఇవ్వలేరు. ఒక పాత్రగా ఆ వెండి మారాలి అంటే అది ఖచ్చితంగా దానిలో ఉన్న మస్టు లేదా మలిన పదార్థములన్నిటినీ కూడా తీసివేయాలి. అప్పుడే దానికి ఒక రూపము అతను ఇవ్వగలడు. అంతేకాని మస్టుతో కలిపి ఇస్తే అతను మాత్రం ఏం చేయగలడు చెప్పండి? సమయం వృధా చేసుకోవడం తప్ప. ఈ మాట చెబుతూనే భక్తుడు మరొక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును అని. రాజు దగ్గర ఉండేవారు అనగా వారు చెడు ఆలోచన చేసేవారైతే అతని సింహాసనమునకే ముప్పు. చెడు ఆలోచన, చెడు నిర్ణయాల వలన రాజ్యములో సమస్యలు రావచ్చు. శత్రువులు దాడి చేసి రాజ్యమును చేజిక్కొనవచ్చు. ఎన్నో విధాలుగా ఇబ్బందులు రాజు పడతాడు. కానీ దుష్టుణ్ణి రాజు దగ్గర నుండి తొలగిస్తే అతని సింహాసనము స్థిరంగా ఉంటుంది. ఏ దుష్టుణ్ణి తొలగించి మంచివారు, నీతిపరులు రాజుతో ఉంటారో రాజ్యము అభివృద్ధి చెందుతుంది, సస్యశ్యామలముగా మారుతుంది. ఆలోచించండి, రాజు ఎంత జ్ఞానవంతుడైనా, యుద్ధ నేర్పరైనా, మంచి విద్యావంతుడైనా ప్రక్కన ఉండేవారి ప్రభావం తప్పక నష్టాలను లేదా లాభాలను తెచ్చిపెడుతుంది. మంచివారు ఉంటే మంచి జరుగుతుంది, దుష్టులుంటే చెడు జరుగుతుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్పాలని అనుకుంటున్నాడంటే, మనం ఎంత సామర్థ్యత కలిగి ఉన్నా, ఎంత జ్ఞానముతో జీవిస్తున్నా, ఎటువంటి భక్తి మనం చేస్తున్నా, మనలో ఉండే చెడు, మనలో ఉండే పాపం, అదేవిధంగా మనతో పాటు ఉండే దుష్టులు ప్రభావం తప్పకుండా మనకు నష్టాలను, ఓటములను తెచ్చిపెడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నష్టపోవడానికి, నీవు ఓడిపోవడానికి, లేదా నీవు ఈరోజు కృంగిపోయి కన్నీటిలో ఉండడానికి కారణం ఏంటి అనేది నీవు గ్రహించగలిగితే, మస్టుని నీ నుండి నువ్వు తొలగించుకోగలిగితే తప్పకుండా విజయమో నీదే అవుతుంది. అంతేగాని నేను మారనండి, ఏది ఏమైనా నాతో ఇది ఉండాలి, దానిని నా నుండి తీసివేయను, తొలగించను అంటే నీవు సమస్యల్లో నుండి బయటపడడం అసాధ్యం. దేవుడైనా మనల్ని మార్చాలి అంటే దేవుని చేతుల్లోకి మనల్ని అప్పగించుకోగానే సరిపోదు. ఆయన చేతుల్లోనికి వెళ్ళేప్పుడు మనము మనలో ఉన్న మస్టుని తొలగించుకోవాలి. అప్పుడు పుటము వేయు దేవుడు
మనకు ఒక మంచి రూపాన్ని ఇస్తాడు. మనము అందరికీ ఉపయోగపడేలా ఒక ప్రయోజనకరమైన వ్యక్తిలా దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ మస్టు ఏదైనా దానిని తీసివేసి దేవునికి లోబడు, ప్రార్థించు, గొప్ప కార్యాలను నీవు చూస్తావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, గొప్ప తండ్రి, మీకు వందనములు. యుగ యుగములకు దేవుడవు, రారాజువు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆదరించి ధైర్యపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో, వ్యాధి బాధలను అనుభవిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా మీరు తండ్రి, అయా మాలోని మస్టును మేము తొలగించుకొని అయా మీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటే తప్పకుండా మా జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తారని, అయా మీకు ఇష్టమైనటువంటి పాత్రగా మమ్మల్ని మలుస్తారని, అయా మీరే తోడుగా ఉండి మా యొక్క ప్రతి ఒక్క పనిలో విజయాన్ని అనుగ్రహిస్తారని వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి తండ్రి. అవును ప్రభువా, వ్యాధి బాధల యందు తండ్రి స్వస్థతనిచ్చే దేవుడవు తండ్రి. అయా మీ యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును తండ్రి సిగ్గుపరిచే దేవుడవు కాదని అయా మేము నమ్ముచుండగా తండ్రి ప్రతి బిడ్డకు స్వస్థతను అనుగ్రహించండి. ప్రతి బిడ్డకున్న బలహీనతను తీసివేయండి. ప్రతి బిడ్డకు ధైర్యాన్ని దయచేయండి. బలాన్ని మీరే అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి పట్ల మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా కుటుంబ సమస్యలు, కుటుంబంలోని కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అక్కతమ్ముల మధ్య విభేదాలు ఏవైనా ఉంటే వాటిని తీసివేయండి ప్రభా. మీరే సమాధానపరచండి. ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాన్ని సఫలము చేయండి. వెళ్ళే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి సహాయం చేయండి. అదేవిధంగా నా ప్రభువ బిడ్డలు రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాసినటువంటి ఎగ్జామ్లో ప్రభా వారికి అనుకూలముగా రిజల్ట్ వచ్చినట్లుగా అయ్యా వారి అనుకున్నటువంటి జాబు వారు పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి సంతానాన్ని మీరు అనుగ్రహించండి. అయా గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి, అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగించండి. గర్భిణీ స్త్రీలను దీవించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి అయ్యా. డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. ఏ అపాయము, ఎటువంటి ఆపద బిడ్డలకు రాకుండా మీ యొక్క కృప, మీ యొక్క కనికరము ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి తండ్రి. అదేవిధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమును వారికి దయచేయండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మీరే వారి పైన కనికరపడి ఆ యొక్క చెడు వ్యసనాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయ్యా ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో ఉన్నారో, ల్యాండ్ సమస్యలతో ఉన్నారో ప్రభా వారికి ఉన్న సమస్యలను యేసు నామములో కొట్టివేయండి తండ్రి. అదేవిధంగా నా ప్రభువా వారి పక్షముగా మీరే వాద్యమాడండి తండ్రి. న్యాయకర్తమైన దేవుడవు అయా, విధవరాళ్ల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు. అదేవిధంగా నా ప్రభువా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండమని, మీరే వారిని ధైర్యపరిచి బలపరిచి ఆదరించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అధికారులందరినీ మీరు దీవించండి, వారికి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా తండ్రి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధానము కలిగినటువంటి దేశముగా, సఖ్యత కలిగినటువంటి దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి. ఎటువంటి అయా మరి తండ్రి కల్లోలాలు లేకుండా ప్రభా అందరూ తండ్రి ఐకమత్యముతో జీవించిన సహాయము దయచేయండి ప్రభా. అయా మీరే సమాధానముతో నింపమని, సమృద్ధిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. వారిని మీరే కాచి కాపాడండి ప్రభా. అయా వారు చేస్తున్న పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి వారికి ఉన్న లేమిని కొట్టివేయండి ప్రభా. సమృద్ధిని వారికి దయచేయండి. సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని బ్రతిమిలాడుకుంటూ మానాదు
పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.